ఆదికాండం 25వ అధ్యాయానికి వెళదాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ఆదికాండం 25వ అధ్యాయం 19 నుండి 22 వరకు చదువుదాం. చూడండి, బైబిల్ గ్రంథాలు ఉన్న వారు తెరచి చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 19 నుండి 22 వరకు. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుటెందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. చదవబడిన లేఖన భాగం ప్రభు మనందరి ఆలోచనల్లో మన ఆధ్యాత్మిక జీవితాల ప్రయోజనార్థమై ఆశీర్వాదకరంగా అనుగ్రహించునుగాక. ప్రియులరా, ఈ కూడికల ముగింపులో మనముండగా దేవుని వాక్యాన్ని మరికొద్ది నిమిషాలు మనం ఆలకించబోతున్నాం. ఆది కాండంలో నుండి కుటుంబాల దగ్గర దేవుని కొరకు ఎలాగూ భక్తి కలిగి జీవించాలో, జీవించిన కుటుంబాలను మనం ఆధారంగా చేసుకొని దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తూ వస్తున్నాం. మొట్టమొదటికి మనం ఏ కుటుంబాన్ని చూసాం? ఆదామ. మిగిలిన గుర్తుండకపోయిన పర్లేదు, కానీ స్వయాన్ని చెప్పండి, అన్నీ గుర్తుండవు కదా ఎట్టాగు. ఆదామ వాళ్ళ కుటుంబం. రెండవది అమ్మయ్య నోవహు కుటుంబం. మూడవది అబ్రహాము శారాల కుటుంబం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆలోచన చేయబోతుంది ఇస్సాకు రిబ్కాల కుటుంబం. అర్థమైందా? ఇస్సాకు రిబ్కాల కుటుంబం. సో ఇస్సాకు రిబ్కాల కుటుంబం దగ్గర వారు భక్తి కలిగి జీవించిన విధానాన్ని ఒక 2 విషయాల్లో మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. దైవ భక్తి కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి అనేదే నేను మొదటి నుంచి జ్ఞాపకం చేస్తున్న వాతావరణం. దైవ భక్తి కలిగిన కుటుంబం సంఘానికి క్షేమంగా ఉంటుంది, ఇతరుల జీవితాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో అటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండడానికి ప్రభు కృప చూపించుగాక. ఈ మధ్యాహ్న కాలంలో 25వ అధ్యాయంలో 19 నుండి 22 వరకు వచ్చినాల్లో ఇస్సాకు రిబ్కాల సంగతి పరిచయం చేస్తున్నప్పుడు ఇస్సాకు రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు అతని వయసు 40 ఏండ్లు అని చెప్పాడు. అవునా? 40 ఏండ్ల వయసు. ఆయన వివాహ వివరాలన్నీ 24వ అధ్యాయంలో ఉన్నాయి. ఒక క్రైస్తవ కుటుంబాలు వివాహాలు ఎలా జరగాలో, ఏ పద్ధతిలో జరగాలో 24వ అధ్యాయం ఒక మంచి అధ్యాయం. క్రైస్తవ జీవితాలలో వివాహ వ్యవస్థను ఎలా మనం ముందుకు తీసుకుని వెళ్ళాలో చక్కగా తెలియపరిచే గ్రంథం లేక అధ్యాయం 24వ అధ్యాయం. 25వ అధ్యాయంలో ఇప్పుడు పెండ్లి చేసుకున్న తర్వాత సామాన్యంగా పెండ్లైన తర్వాత ఏమి ఎదురు చూస్తారు? సంతానం. అంతే కదా. కొన్నిసార్లు కొంతమంది పెళ్ళైన తర్వాత ఆలస్యం అవుతుంటే ఒక మాట అంటారు, ఇంకా అనుకోలా. ఏంటిది అనుకునేది? అనుకుంటే అయ్యిద్దా ఏంది? ఏమన్నా అనుకుంటే కాదు, దేవుడిస్తేనే అయ్యిద్ది. అవునా? ఇంకా అనుకోలేదా అనే మాటలు వాడుతూ ఉంటారు లోకంలో. ఇంకా రకరకాల పదజాలు అలా ప్రాంతాన్ని బట్టి వాడుతూ ఉంటారు. సో ఇక్కడ వీరికి కూడా పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. 21వ వచనంలో ఇస్సాకు భార్య గొడ్రాలు అన్నాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ కుటుంబం దగ్గర వారి భక్తి వాతావరణాన్ని మనం గమనించడానికి ఒక మాట మీ గమనంలో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. సహజంగా సంతానం లేకపోతే లోకంలో ఏం చేస్తారు? సంతానం లేకపోతే లోకంలో ఏం చేస్తారు? రకరకాల ప్రయత్నాలు జరిగిస్తారు. అవునా కాదా?
సంతానం కొరకు రకరకాల ప్రయత్నాలు జరిగిస్తారు. ఆ ప్రయత్నాల్లో భాగమే ఇప్పుడు క్రొత్త హాస్పిటల్స్ ఏర్పడ్డాయి. ఏ హాస్పిటల్స్? తల్లి బిడ్డల కేంద్రాలు కాదు, హాస్పిటల్. సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పడ్డాయి, అవునా కదా? సంతాన సాఫల్య కేంద్రాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే గొడ్రాడు ఉన్నారు కాబట్టి, అవునా? కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు కూడా విఫలమై సంతానం లేక బాధపడిన వారు అనేక మంది ఇప్పటికీ ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసే మాట, సంతానము లేని గొడ్రాలుగా ఉన్న రిబ్కా విషయమై ఇస్సాకు ఏం చేస్తున్నాడు? నేను దీనికి ఒక పేరు పెట్టాను, ఏమనంటే ఈ కుటుంబం దేవునిపై ఆధారపడే కుటుంబం. చాలు, ఒక రెండే మాటలు చెప్తానని చెప్పాను, చాలా తేలిక చెప్తాను. దేవునిపై ఆధారపడే కుటుంబం. అలాగైతే భక్తి కలిగిన కుటుంబాలు దేవునిపై ఆధారపడతాయి. లేక దైవభక్తి మన కుటుంబాల్లో ఉండడానికి దేవునిపై ఆధారపడడం చాలా ప్రాముఖ్యం. దేవునిపై ఆధారపడడం. ఇక్కడ ఇస్సాకు మాత్రమే దేవునిపై ఆధారపడ్డా? కాదు, రిబ్కా కూడా దేవుని మీద ఆధారపడింది. అర్థమైందా? ఇప్పుడు మనం అక్కడ చదువుదామా? వచనం 21లో అతడు ఆమె విషయమై యెహోవాను కుటుంబాలలో, అది సంతాన సమస్య కావచ్చు, ఏ పరిస్థితులైనా కావచ్చు, నిజంగా కుటుంబ యజమాని దేవుని మీద ఆధారపడేవాడుగా ఉండాలి. దేవుని మీద ఆధారపడే యజమానులు కుటుంబాలకు క్షేమం. దేవుని మీద ఆధారపడకుండా రకరకాల వాటి మీద ఆధారపడేవారు నేటి కుటుంబాల్లో భర్తలుగా ఉండడం చాలా బాధాకరం. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. దేవుని మీద ఆధారపడిన భర్త ఆయన, ఆ సమస్య ఏదైనా కావచ్చు. ఇక్కడ సంతాన సమస్య, కొన్నిసార్లు అనారోగ్య సమస్య, కొన్నిసార్లు కుటుంబాల్లో రకరకాల పరిస్థితులు. వీటన్నిటి దగ్గర కుటుంబ యజమాని గురి ఎవరు? దేవుడే. యాకోబు లేక ఇస్సాకు దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఎందుకని? తనేం చేయలేడా? గొడ్రాలుగా ఉన్న తన భార్య కొరకు తనేమైనా చేయలేడా? ఏం చేయలేడు. అందుకే 29 లేక 30వ అధ్యాయం కాబోలు ఒక భార్య అంది, నువ్వు నాకు పిల్లల్ని లేకపోతే చస్తా అంది. తీవ్రమైన మాట కదా. నువ్వు నాకు పిల్లల్ని లేకపోతే నిజంగా ఆమె ఆలోచన ఏంటి? పిల్లలను భర్తిస్తాడనుకుంది. గుర్తుపెట్టుకోండి, పిల్లలను భర్త ఇచ్చేట్లయితే గొడ్రాండ్రు ఉండరు. పిల్లలను భార్య ఇచ్చేదైతే గొడ్రాండ్రు కారు. వైద్యులు కూడా ఇవ్వలేరు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, వైద్యుల ద్వారా మేము బిడ్డను పొందామని. నేను అంటాను, వైద్యుల ప్రయత్నాలు కూడా విఫలమయ్యలేదా? గుర్తుపెట్టుకోండి, దేవుడి వాళ్ళ బిడ్డలను. బైబిల్ చెప్పే అద్భుతమైన మాట అదే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని కీర్తన గ్రంథాలు చెప్తే, ఇక్కడ యాకోబు ఏమన్నాడు రాహేల్తో? నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? బిడ్డల్ని ఇవ్వకపోయిన దేవునికి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను అందుకే చెప్పాను, సమస్య దగ్గర దేవుని మీద ఆధారపడే భర్తలు కావాలి, దేవుని వైపు చూపించగలిగే యజమానులు కావాలి. మేము ఇటీవల జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఏ వైజ్ హస్బెండ్ హూ జాకబ్ అండ్ ఐజాక్, దే ఆర్ వైజ్ హస్బెండ్స్. బిడ్డల్నిచ్చేది దేవుడు అని గుర్తించి దేవుని వైపు చూపించగలిగాడు యాకోబు. సమస్య దగ్గర దేవుని వైపు మన కుటుంబాలను చూపించగలిగే కుటుంబ యజమానులు నేటి కుటుంబాలకు అవసరం.
దేవుని మీద ఆధారపడడం, దేవుని మీద ఆధారపడేట్టుగా చేయగలిగే భర్తలు కావాలి, భార్యలు కావాలి. ఏ వైజ్ వైఫ్స్, జ్ఞానవంతురాళ్ళైన భార్యలు కుటుంబాలకు కావాలి. జ్ఞానముతో కాపురం చేసే భర్తలు కుటుంబాలకు కావాలి. ఇప్పుడు ఇస్సాకుకు అర్థమైంది, ఇస్సాకుకు తెలుసు బిడ్డలనిచ్చేది ఎవరని, దేవుడని. అందుకే దేవుని మీద ఆధారపడుతున్నాడు. అమ్మాయ్యా, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. దేవుడు చేయలేకపోతే నీ జీవితంలో ఎవరు ఏమీ చేయలేరు. ఈ సత్యాన్ని అర్థం చేసుకో. ఈ కూడికల ఆఖరిలో దేవుడు చేయకపోతే మరెవ్వరూ నీ పట్లే కార్యం చేయలేరు. దేవుడు మాత్రమే చేయగలడు. అందుకే యెహోవాకు అసాధ్యమైంది ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనకు అసాధ్యమైంది లేదు, ఆయన చేయగలడు. నీ సమస్య ఏదైనా ఆయన తీర్చగలడు. నీ పరిస్థితి ఏదైనా ఆయన మార్చగలడు, ఆయన మార్చగలడు. ఇప్పుడు ఇస్సాకు దేవుని మీద ఆధారపడితే రెబ్కా ఏం చేస్తుంది? సరే, దేవుని మీద ఆధారపడి ఏం చేశాడు? ఆధారపడడం అనేదానికి అన్న అర్థాలు ఏంటంటే ఆనుకొనుట, ఆశ్రయించుట అనే పర్యాయ పదాలు లేఖనాల్లో మనం గమనిస్తాం. అయితే అమ్మా ఇలా వినండి, ఆధారపడడానికి వారు ఉపయోగించిన విధానం ఏంటి? ప్రార్థన. రైట్, ప్రార్థన. యాకోబు దేవుని మీద ఆధారపడడానికి ఉపయోగించిన విధానం ప్రార్థన. అలాగైతే దేవుని మీద ఆధారపడే ఏ వ్యక్తి అయినా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేసేవారు దేవుని మీద ఆధారపడేవారు. ప్రతి సమస్య దగ్గర, ప్రతి పరిస్థితి దగ్గర, ప్రతి అవసరత దగ్గర డిపెండ్ అపాన్ అవర్ గాడ్. మన దేవుని మీద ఆధారపడడం నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుడు ఏం చేశాడు? రెబ్కా గర్భవతి అవడానికి దేవుడు కృపను గ్రహించాడు కదా. రెబ్కా గర్భవతి అయ్యాను, అతని ప్రార్థన విన్నాడు, రెబ్కా గర్భవతి అయింది. ఇప్పుడు 22వ వచనం చూద్దామా? 22. ఆమె గర్భంలో ఆశ్చర్యం కాదు, దేవుని మీద ఆధారపడితే ఎలా ఉంటుంది? దేవుని మీద ఆధారపడితే మనం అడుగు వాటికంటే, మీకు కూడా తెలిసి వచ్చును, మీకు కూడా తెలిసి వచ్చును, మరి ఆయన మీద ఎందుకని ఆధారపడరు? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. అరే, గర్భఫలం అడిగాడు కానీ ఇద్దరు పిల్లల్ని అడిగాడా? అడగలేదు కదా. ఇప్పుడు ఆమె గర్భంలో ఎవరున్నారు? శిశువు కాదు, శిశువులు ఉన్నారు. ఇది 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 ఇప్పుడు ఈయన సంబంధం లేదు ఇక. చదవండి ఏమన్నాడు? 22వ వచనం. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె వాళ్ళ పెనుగులాట తట్టుకోలేకపోతుంది. ఇది పెద్ద సమస్య. లేకపోయింది ఒక సమస్య అయితే, ఇప్పుడు పొందిన తర్వాత సమస్య ఇంకోటి అయింది. కొన్నిసార్లు మనకి ఎట్టే ఉంటాయి, లేదని ఎదురు చూస్తే వచ్చిన దానివల్ల మళ్ళీ ఈ సమస్య వచ్చిందని, అసలు ఎటు చూడు సమస్యలే మనకి, ఎటు చూడు పరిస్థితులు ఇబ్బందే. కానీ వినండి, నీ సమస్యలేవైనా పరిష్కారం దేవుని వలన మాత్రమే, పరిష్కరించేవాడు దేవుడు మాత్రమే. దేవుని మీద ఆధారపడడం నీకు చేత అయితే, దేవుని మీద ఆధారపడడం మనకు అర్థమైతే, దేవుడు మనకు పరిస్థితులన్నిటినీ మార్పు చేయగలడు. నీ పనుల భారము మోపితే అంతే కదా. ఎప్పుడు? అప్పుడు. ఎప్పుడు? అప్పుడు కదా, అంతేనా? ఎప్పుడు? మోపినప్పుడు, అంటే ప్రార్థన చేసినప్పుడు. అక్కడ మోపినప్పుడు అనే దగ్గర ఆధారపడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అని దాని అర్థం. అర్థమైందా? రైట్. ఇప్పుడు రండి. ఇప్పుడు ఇస్సాకు భార్య రెబ్కా కూడా ఏం చేస్తుంది? ఇద్దరు పెనుగులాడుతున్నారు. ఈ బాధ గర్భవతులుగా ఉన్న వారిలో ట్విన్స్ క్యారింగ్ అప్పుడు పదే పరిస్థితి ఉంటుంది. అది ఇది బహుశా ఇంకా దారుణం ఏంటంటే అందరికంటే వీళ్ళది భిన్నంగా ఉంది. ఎవరిది? ఈ రెబ్కా గర్భంలో ఉన్న వాళ్ళది ఎందుకు?
అసలు ఈ చిన్నోడు చాలా తొందర చేస్తాడు. ఎవరు? నేను ముందు రావాలని అసలు పెనుగులాట అది లోపల. సరే, ఇప్పుడు ఈ పెనుగులాట కోసం ఆమె నేను బతకడం ఎందుకు, నేను బతకడం ఎందుకు అని ఏం చేసింది ఆమె? హలో, బ్రతకడం ఎందుకు అని సూసైడ్ చేసుకోవాలా? బ్రతకడం ఎందుకని అసలు ఈ బ్రతుకొద్దని ఏదొక విఫలయత్నం చేయాలా? ఈనాడు కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తాం? బ్రతకడం ఎందుకు, ఈ సమస్యల దగ్గర, ఈ బ్రతుకెందుకు, ఈ పరిస్థితులు ఎందుకు అని ఏం చేస్తాం? చాలామంది సూసైడ్ వైపు ప్రయత్నం చేస్తున్నారు, సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నేను ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నమ్మిన వారు ఎవరు కూడా ఎన్నడూ ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మహత్య మహాపాపం. ప్రాణాన్ని ఏం చేయకూడదు? అల్లాడించకూడదు. ఆత్మహత్య చేసుకుంటే అగ్నిగుండమే. గుర్తుపెట్టుకోండి. కుటుంబ సమస్యల దగ్గర, ఆర్థిక సమస్యల దగ్గర, సంతాన సమస్య దగ్గర, ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, ఆత్మహత్యకు పాల్పడకండి. ఆత్మహత్యకు ఎప్పుడు ప్రయత్నం చేయకండి. ఇంకో మాట చెప్పను, ఎవరైనా చంపేస్తే బాగుండని హత్య కోసం కూడా ఎదురు చూడబాకండి. అర్థమైందా? ఆత్మహత్య నువ్వు చేసుకునే పాపం అయితే నిన్ను ఇంకోటి చంపితే వాళ్ళు పాపం చేసినట్టు అవుతారు. అవునా? సో ఇప్పుడు చేయవలసింది, ఆ పరిస్థితుల దగ్గర నేను బ్రతకడం ఎందుకు అనుకుంది. ఒక రకంగా చెప్పాలంటే విసిగిపోయింది. అవునా? విసుగుదల వచ్చింది. ప్రాణము విసిగినప్పుడు ఒక అతను ఏం చేశాడు తెలుసా? భక్తి కలిగినాడే ఏం చేశాడు? తొడ మీద పడుకొని నిద్రపోతా చావగోరెను అన్నాడు. ప్రాణము విసిగి చావగోరెను అంటే ఎవరు? సంసోను. అసలు నువ్వు వాడికి ఎందుకు పోవాలా? నీ ప్రాణం ఎందుకు వేసిపోతా? కొన్నిసార్లు మనం అనవసరమైన స్థలాలలో ఉండి మన ప్రాణాలు ఏం చేసుకుంటాం? విసుగుదల తెచ్చుకొని చచ్చిపోతే బాగుండు అనుకుంటాం. ఇప్పుడు వినండి, రిబ్కా నేను బ్రతకడం ఎందుకు అనుకొని ఆమె చేస్తున్న పని ఏంటి అనుకొని ఈ విషయమై, అలాగైతే మరలాదే భార్యాభర్తలు ఇద్దరు, ఈ కుటుంబం ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఈనాటి మన కుటుంబాలు దేవుని ఎడల భయభక్తులు కలిగిన కుటుంబాలు అయితే దేవుని మీద ఆధారపడాలి. ఇలా చెప్పనివాడిని కూడా, దేవుని మీద ఆధారపడే కుటుంబాలు దైవభక్తి కలిగిన కుటుంబాలుగా సాగుతాయి. ఇప్పుడు పరిస్థితి, ఆమె వెళ్ళింది దేవుని దగ్గర వేడుకుంది. వేడుకోగా దేవుడు సమాధానం ఇచ్చాడా లేదా? సో మర్చిపోకండి, దేవుని మీద ఆధారపడే వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయన ఆశ్రయించిన వారు ఎన్నడూ ఒట్టిపోరు. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన ఏ మేలు చేయకమన్నాడు. సరే, దాటిపోదాం, టైం అయిపోతుంది కదా. దేవుని మీద ఆధారపడిన మరొక ఇద్దరిని మీకు పరిచయించడానికి ప్రయత్నం చేస్తాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయం వచనం 20 చదువుదామా? లేక 21 నుండి. అప్పుడు ఎప్పుడు? పై వచనంలో బిడ్డ చనిపోయాడు. షూనేమిరాలకి మొదటి సంతానం లేదు. ప్రవక్త అయిన ఎలీషా తన ఇంటికి వచ్చిన తర్వాత ఆమె అవసరత గుర్తించి ప్రార్థన చేయగా ఎలీషా దేవుడు ఆమెకి ఏమిచ్చాడు? కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడు కొంతకాలం పెరిగిన తర్వాత ఏమయ్యాడు? పొలానికి వెళ్ళి తండ్రితో అక్కడ తలబోయింది నా తలబోయనే అని ఏడుస్తుంటే తండ్రి ఒక పనివాడికి ఇచ్చి ఇంటికి పంపించాడు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఒళ్ళో పడుకొని అక్కడే చనిపోయాడు. ఆమె తొడ మీద పడుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేయాలి? బిడ్డ చనిపోతే ఏం చేస్తారమ్మా? ఏడుస్తాం, తర్వాత పాడేస్తాం, అంతే కదా. కానీ ఈమెం చేసింది? మీరు చూడండి, ఆశ్చర్యంగా ఉంటుంది. వచనం 21. అప్పుడు అది ఆ వచనం ప్రారంభం. ఆ బిడ్డ చనిపోయాడు. అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి, ఎక్కడికి వచ్చింది? బయటకు వచ్చి 22వ వచనం, ఒక పనివాణిని ఒక గాడిద నా ఎదుగు పంపు అని భర్తను అడిగింది.
నేను దైవజన్ ఎదుగు పోయి వస్తా అని చెప్పింది. ఆయన అన్నాడు, హో ఇదేంటి ఈరోజు అమావాస్య కాదు, ఇది విశ్రాంతి దినం కాదు, అక్కడికి ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు? ఈయనకేం తెలియదు బిడ్డ చనిపోయిన సంగతి. ఈయన పొలంలోనే ఉన్నాడు. ఈలోపు పనివాడు వచ్చాడు, గాడిని తీసుకుని వచ్చాడు. ఆమె అంది, నేను చెప్తే తప్ప వేగం తగ్గించొద్దు, నేను సెలవిస్తే తప్ప నువ్వు నిమ్మలంగా తోలదు, పోనీ వేగంగా ఉంది. ఎక్కడికి పోవాలి? ఎందుకు? బిడ్డ చనిపోతే ఎక్కడికి వెళుతుంది అంటే అర్థం ఏంటి? చనిపోయిన ఈ బిడ్డకు జీవం ఇవ్వగలిగిన వాడు ప్రవక్త ద్వారా జరిగింది. లేనప్పుడు బిడ్డనిచ్చిన వాడు కూడా ఆయన ప్రార్థన ద్వారా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు కూడా ప్రవక్త దగ్గరికి వెళ్తుంది. నేను అంటాను, ప్రవక్త దగ్గరికి వెళుతుంది అంటే ఆమె దేవుని మీద ఆధారపడుతుంది. ఒక రకంగా ఇలా చెప్పుకుందాం, ఆమె ప్రవక్త మీద అంతగా ఆధారపడితే ఏమిస్తాడని? బిడ్డను బ్రతికిస్తాడని. అలాగైతే మన దేవుడు ప్రవక్తలందరికంటే శ్రేష్ఠుడు, ఆయన అందరికంటే గొప్పవాడు. ఆయన ఆ గొప్పవాడైన ఆ ప్రభువు మీద మనం ఆధారపడుతున్నామా? జీవం ఇవ్వగలిగిన వాడు కాదు, జీవానికి అధిపతి ఆయన. ఎలీషా ప్రార్థన చేస్తాడు, కానీ యేసు ప్రభువారు ఆయన మాట సెలవిస్తే జీవం. విధవరాలి కుమారుడిని ఏం చేశాడు? చిన్నవాడల్లే అన్నాడు. అధికారి కుమార్తెను ఏం చేశాడు? చిన్నదానల్లే అన్నాడు. అంతేనా? ఎలీషా అయితే వచ్చి చూడగానే తన మంచం మీద పడుకున్న బిడ్డ మీద ఏం చేశాడు? పారచాచుకొని పండుకొని ప్రార్థన చేయగా దేవుడు ఆ బిడ్డను బ్రతికించాడు. అర్థమైందా? సో దేవుని మీద ఆధారపడడం షూనేమీరాల దగ్గర మనం నేర్చుకోవచ్చు. చచ్చిపోయిన బిడ్డ కోసం ఆమె దేవుని ప్రవక్త మీద ఆధారపడుతుంది. నీవు నేను కూడా పరిస్థితులు నిర్జీవమైన, పరిస్థితులు అడుగంటిపోయినా, పరిస్థితులు ఇక అవకాశం లేదనుకున్నా ఆధారపడదగిన దేవుడున్నాడు. ఆయన మీద ఆధారపడు, జీవం ఇస్తాడు. ఆయన మీద ఆధారపడు, పరిస్థితులు మారుస్తాడు. యెషయా గ్రంథం ఇటువంటి వాతావరణమే. మరొకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం వచనం 3 చదువుదామా? 1లో నువ్వు మరణం అవ్వబోతున్నావు అన్నాడు. ఎవరు? హిజ్కియాతో. నువ్వు మరణం కాబోతున్నావు అన్నాడు. అప్పుడు మరణమైపోబోతున్నాను అనగానే మనమైతే ఏం చేస్తాం? నువ్వు చచ్చిపోబోతున్నావు అని డాక్టర్లు చెప్పారు అనుకో, ఏం చేస్తాం మనం? భయపడతాం, ఏడుస్తాం. పెద్దవాడిని పిలవండి, చిన్నవాడిని పిలవండి, అమ్మాయిని పిలవండి, ఈ అమ్మాయిని పిలవండి, మన బంధువులందరూ ఒకసారి కడసూపు, ఆఖరి చూపు చూస్తే ఆఖరి మాట చెబుతా అంటాం మనం అయితే. అవునా? మరి హిజ్కియా ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి, దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నాడు. భయంకరమైన వార్త విన్నాడు. తను చనిపోబోతున్నాడనే వార్త వినగానే తను చేస్తున్న పని, ఆయన రాజు, అప్పటికి రాజ్యములో అధికారం ఒకరికి అప్పగించేసి బంధువులందరిని పిలిపించుకొని, కుమారులను పిలిపించుకొని, అందరిని ఎదురుగా పెట్టుకొని బోరున పట్టుకొని ఆడవలేదు, కానీ కన్నీళ్లు విడిచాడు. ఎక్కడ? గోడ తట్టు తిరిగి దేవుని మీద ఆధారపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నేను అంటాను, నీ సమస్యలు ఏవైనా కన్నీటితో దేవుని మీద ఆధారపడు, దేవుడు మార్పు జరిగిస్తాడు. దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడే కార్యాలు జరిగిస్తాడు. నేను రెండో మాట కూడా చెప్పను, ఈ మాట ముగిస్తాను. దేవుని మీద ఆధారపడడం నా భక్తి జీవిత విధానంగా మారాలి. అప్పుడే మన కుటుంబాలు దైవభక్తికి ఆనవాలుగా మారతాయి. రండి, ఒక హెచ్చరిక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆధారపడే వలసింది ఎవరి మీద? దేవుని మీదే. భక్తుడైన యోబు కూడా ఎవరి మీద ఆధారపడ్డాడు? అంతే. ఆధారపడిన ఆయనను దేవుడు విడిచిపెట్టాడా? నిన్న కూడా చెప్పాను, సంతానం పోయింది, సంపద పోయింది, ఆరోగ్యం పోయింది, భార్య ఏమంది? పోయింది. భార్య కూడా పోయింది. అంతే కదా? అంటే దాని అర్థం ఏంటంటే ఇంకేం దేవుడు దూషించి సావరాదా అని, అవసరం లేదు నువ్వు అన్నట్టుగా అంది. భార్య భర్త నువ్వు సావరాదా అంది. సత్యమైంది భార్య? ఏందండి? భర్త సత్య భార్య ఏమైంది?
విధవరాలు మొండ మోసిద్ది అంటారే, అంటే మొండ మోయడానికైనా ఓకే కానీ విధవరాలు అవ్వడానికైనా ఓకే కానీ దేవుణ్ణి దూషించుతావు అందంటే ఏం తీవ్రమైన విధానం. కానీ ఇటువంటి అన్ని అనుభవించింది, సంతానాన్ని పొందింది, సంపద పొందింది, అన్ని అనుభవించింది. కీడు కలగగానే దేవుణ్ణి దూషించరాదా అంది. కానీ యోబు దేవుని ఎక్కడా దూషించలా, దేవుని మీద ఆధారపడ్డాడు. ఆధారపడిన వ్యక్తి యొక్క అంతరంగంలో నుంచి వచ్చే ఒక మాటలు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తా. యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం, 31వ అధ్యాయం. ఈ మాట ఆలోచన చేసి మనం ముగించేద్దాం. 31వ అధ్యాయం 23 నుండి చదువుకుందాం, లేక 24 నుండి, రైట్ 24 నుండి 24 వచ్చిన నుండి. సువర్ణము నాకు ఆధారమనుకుని ఎడలను, ఎవరంటున్నారు ఈ మాట? యోబే. సువర్ణము నాకు ఆధారమనుకుని ఎడల నా ఆశ్రయము నీవే అని, జాగ్రత్తగా అందరు గమనిస్తా, చదువుతా పోదాం. మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించినలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని నా హృదయము రహస్యముగా ప్రేరేపింబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలా పరమందున్న దేవుని దృష్టికి నేను. ఈ వచనాలు దేంతో ప్రారంభం చేశాడు? 24 వచనం ఆధారం అనుకుని ఎడలా అని ప్రారంభం చేసి వచనం 27లో నా నోరు ముద్దు పెట్టిన ఎడలా అంటే దాని అర్థం అదే. నేను ఆధారపడితే, అది నాకు అంగీకారం అనిపిస్తే, నేను దాన్ని నమ్ముకుంటే, దేన్ని? బంగారాన్నో, మేలిమి బంగారాన్నో, ధనమునో, విస్తారమైన ఆస్తినో, లేక సూర్యున్నో చంద్రున్నో చూచి నేను ముద్దు పెట్టుకుంటే రహస్యంగా, అంటే అర్థం ఏంటంటే నేను వాటి మీద ఆధారపడితే, అమ్మా అంటున్నారా, నేను వాటి మీద ఆధారపడితే పరమందున దేవుని దృష్టికి నేనేమవుతాను అంటే దాని అర్థం ఏంటి? నమ్మిన నీవు నేను రహస్యంగా కూడా ఎవరి మీద, దేని మీద ఆధారపడకూడదు. ఈనాడు మనుషుల మనస్సులన్నీ దేవుని కంటే ఎవరి మీద ఆధారపడుతున్నాయి? బంగారం మీద, ధనం మీద, అవునా కాదా? బంగారం మీద, ధనం మీద. అప్పుడప్పుడు మనం చేసి వచ్చాం కదా, సూర్యుడు కనపడదని ఇట్లా అనుకుంటాం, రహస్యంగా ఎవరు చూడలేదులే అన్నట్టుగా ఒక నమస్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? అదే రహస్యంగా నువ్వు నోరుతో ముద్దు పెట్టినాడు అంటే నువ్వు ఆధారపడితే, నువ్వు దాన్ని ప్రేమిస్తే పరమందున దేవుని దృష్టికి ఏమవుతావు? కూర్చో. అక్కడ ఉద్దేశం అదే. ఇందా దేవుని దాసులు చెప్పిన మాట, దేవుని మందసము ఉండవలసిన స్థానములో ఉండాలి. ఆ మందసం లేక దేవుని మీద ఆధారపడాలి. ఆయన్ని మాత్రమే మనం ఆధారం చేసుకోవాలి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 32వ వచనం చూద్దామా? 22:32 సమూయేలు గ్రంథం 22:32. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమే అది. మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏది లేదు. బంగారం ఆశ్రయం కాదు, వెండి ఆశ్రయం కాదు, ధనం ఆశ్రయం. హలో, బతకడానికి అవసరం ధనం. ధనం వద్దని చెప్పలేదు, కానీ ధనాపేక్ష వద్దు అన్నాడు. అర్థమైందా? ధనం వద్దని కాదు, ధనాపేక్ష వద్దు, దేవుడే ముద్దు. ఆయనే ముద్దు పెట్టుకుందాం. ధనాన్ని ముద్దు పెట్టుకోబాక, ఆయనే ముద్దు అంటే ఆయనే ఆశ్రయిద్దాం. బంగారాన్ని ఆశ్రయించబాక, సూర్య చంద్రులను ఆశ్రయించబాక, లోకములో ఎవరిని ఆశ్రయించబాక. మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గము ఏది? ఇర్మియా గ్రంథం 17లో చెప్పాడు, ఎవడైనా తన హృదయమును యెహోవా మీద నుంచి మళ్లించుకొని మనుషులను, శరీరులను తనకు ఆధారముగా చేసుకునేవాడు
శాపగ్రస్తుడు అన్నాడు. శాపగ్రస్తుడు అనే మాట చెప్పాడు. హృదయాలు ఆయన మీద మళ్ళించుకోవద్దు, ఆయన మీద నుండి మళ్ళించుకోవద్దు, పక్కకు తిప్పొద్దు. ఆయన మీద ఆధారపడదాం, ఆయన్ని ఆనుకుందాం. ఆయనే మన ఆశ్రయదుర్గం. ఈ కూడికల దగ్గర మనం నేర్చుకునే మాటలు, మన కుటుంబాలు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అప్పుడే భక్తి తత్పరత మన కుటుంబాల్లో వెలువెళ్తుంది. ఆలోచన చేయండి. 118వ కీర్తన అన్నాడు, రాజులను నమ్ముకొనుట కంటే కానీ మనం ఆశ్రయించేది ఎవరిని? రాజుల్నే, అధికారులనే. మన సమస్యలన్నీ ఎవరి దగ్గరికి వెళ్తాం? అధికారుల దగ్గరికే కదా. వెళ్ళొద్దని కాదు, కానీ దేవుని దగ్గర ఎంతసేపు ఆధారపడుతున్నావు? దేవునికి చెప్పిన సమస్యలు ఎక్కడ? నీ ప్రతి సమస్య దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గర. దేవుని ఆశ్రయిద్దాం, ఆయన ఆశ్రయిద్దాం, ఆయన మీద ఆధారపడదాం. ఇంకా ఈ కోడికలో ఎవరైనా ప్రభువు నమ్మకపోతే ఇప్పుడైనా ఆయన మీద ఆధారపడండి, ఆయన మీద ఆధారపడండి. రాజులు నమ్ముకోవద్దు, మనుషులు నమ్ముకోవద్దు, దేవుని నమ్ముకుందాం. ఇంకా ఈ కొడుకులు ఎవరైనా దేవుని నమ్ముకోకపోతే ఇప్పుడేం దేవుని నమ్ముకోండి. ఆయన నమ్ముకుంటే పరలోకం, ఆయన నమ్ముకోకపోతే అగ్నిగుండం. నమ్మిన మన జీవితాల్లో మన బ్రతుకు కాలం అంతా ఆయన ఉండవలసిన స్థానంలో, అంటే ఆయన అక్కడ పైన అడుంచి ఆయన వాడ కూర్చొని చదవా. ఆయన ఉండాల్సింది అక్కడ మీ హృదయముల యందు ప్రభువును, యేసు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మన హృదయాలలో ఆయన ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠించబడిన ప్రభువు మీదే మనం ఆధారపడాలి. 2 వర్తమానాల సారాంశం అదే. ఆయనే ప్రతిష్ఠించబడాలి మన హృదయాల మీద, మన హృదయాల యందు ఆయన మీదనే మాత్రమే మనం ఆధారపడాలి. మరి ఎవరి మీద ఆయన్ని నమ్ముదాం. అన్నిటిలో ఆయన్ని నమ్ముదాం. ఉన్నాయి సమస్యలు, అమ్మా నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. బిడల సమస్యల, సంతాన సమస్య, ఆరోగ్య సమస్య, ఆస్తి సమస్య, ఏదో ఒక రక సమస్య ఉంది. సమస్యలన్నిటికీ పరిష్కారం ఎవరు? దేవుడే. ఆయన మీద ఆధారపడదాం, ఆయన మీద